ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు చంద్రబాబు ఇల్లు ముంపుకు గురయ్యే అవకాశం ఉంది కాబట్టి వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఓపెన్ చేస్తారా అంటే ఏం చెప్తారు? గేట్లు ఓపెన్ చేయాల్సిందేనండి, తప్పదండి అని ఇంజనీర్లు చెప్పారు. చంద్రబాబు నాయుడు కొంప మునుగుతుంది అనుకోండి, మునగండి ఏమవుతుంది? దాని మూలంగా ఏమైనా నష్టమా? నీ కొంప మునిగితేనే నీకు అంత నష్టం అని చెప్పి నీ కొంపను సేవ్ చేయడానికి నువ్వు చేస్తే యువతలు 4 లక్షల మంది 5 లక్షల మంది దెబ్బతినలా? ఇది ఇంపార్టెంటా అది ఇంపార్టెంటా? అందులో చంద్రబాబు నాయుడే చెప్పాడు కదా, కొంపలు మునిగితే ఏమవుతుంది, నా కొంప మునుగుతుంది, మునగనేయండి, మునిగితే ఏమవుతుంది, అసలు లాకులు ఎక్కడున్నాయి, ఏం తెలిసి మాట్లాడుతున్నారు మీరు? ఆయనే దబాయించి మాట్లాడుతున్నాడు. తప్పు చేసి నువ్వు దబాయించి మాట్లాడితే ఎట్లా? ఇంజనీర్లు చెప్పకపోతే వాళ్ళు అనుకోవచ్చు, ఇంజనీర్లు చెప్పారు కదా నీకు. ఆ కృష్ణా జిల్లా కలెక్టరో ఎన్టీఆర్ కలెక్టరో పాపం సృజనానో ఏదో ఉండాలి, ఆమె చాలా చక్కగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పింది. 3 చోట్ల పెద్ద పెద్ద గండ్లు పడ్డాయి. అదేంది, ఇంచుమించుగా ఒక 500 మీటర్లు, 500 అడుగులు, 600 అడుగులు సంథింగ్ లేదు, బుడమేరుకి సంబంధించింది 3 గండ్లు పడ్డాయి. ఆ గండ్లు పూడుస్తున్నారు. ఆ గండ్లు తెగిపోవడం వల్లనే విజయవాడకు వాటర్ వచ్చింది. సో మానవ తప్పిదము 80% అయితే పసిఫిక్ మహాసముద్రం తప్పుదేమో అనేటువంటిది 20%. విజయవాడ ఫ్లోటింగ్ ఏమో మున్నేరు నుంచి ఖమ్మము నుంచి మహబూబాదు, అంతేగా మరి. అంతే సార్, ఈ వరుస చూసుకుంటే 170 కిలోమీటర్ల ప్రవాహం కదా అది. ఆ పర్టికులర్ లాక్స్ దగ్గర ఏంటంటే కంట్రోల్ చేయడం కానీ దాని పేరే రెగ్యులేటరీ అది. 11 గేట్లు ఉండేటి రెగ్యులేటరీ. చంద్రబాబు నాయుడు ఏమంటాడు, అసలు గేట్లు ఎక్కడ ఉన్నాయండి, అక్కడ ఎక్కడ ఉందండి, అక్కడ ఏమీ లేదండి అంటాడు. మరి అంత పచ్చాబద్ధం ఆడితే ఎట్లా? తప్పు కదా. ఇది మానవ తప్పిదమా అంటే డెఫినెట్గా మానవ తప్పిదమే. ఎంతవరకు మానవ తప్పిదం అంటే 80% మానవ తప్పిదం అయితే 20% అనేటువంటిది పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటిది. దానికి కారణం ఎవరంటే ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు దానికి కారణమే. ప్రధానంగా అభివృద్ధి చెందినటువంటి దేశాలే దీనికి కారణం. ఎప్పుడైతే నువ్వు థర్మల్ పవర్ ప్లాంట్స్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఇలాంటి న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ పెడతావో ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతుంది. ఉష్ణోగ్రత బాగా పెరిగిపోతే ఏమవుతుందంటే అంటార్కిటాలో మంచు కరుగుతుంది, పసిఫిక్ మహాసముద్రంలో తుఫాన్లు వస్తాయి, లేదంటే దేశాలు మునిగిపోతాయి. దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ అంటే ప్రపంచం అంతా కూడా రెస్పాన్సిబులే. నా దేశంలో ఇండస్ట్రీ ఉండాలి, నా దేశంలో పరిశ్రమలు ఉండాలి, 24/7 పవర్ ఉండాలి, ఇండస్ట్రీస్ ఉండాలి, నేను అభివృద్ధి చెందాలని అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. నీకు అమెరికాలో కానీ యాజ్ వెల్ యాజ్ చైనాలో కానీ థర్మల్ పవర్ ప్లాంట్స్, అటామిక్ పవర్ ప్లాంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు వదిలేటువంటి కార్బన్ డైఆక్సైడ్ మూలకంగా గ్లోబల్గా ప్రపంచవ్యాప్తంగా భూగోళానికే ఎఫెక్ట్ అవుతుంది అది. సో ఇది ప్రజలు గమనించాలి. ఏది నాగార్జున రెడ్డి గారు ఏదో సోది చెప్తాడేంది, విజయవాడలో కొంపలు మునిగిపోయింది అనే సంగతి గురించి చెప్పమంటే ఈనేంద్రబాబు ఇదంతా చెప్తాడేమో అనుకుంటాను. ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారని. ఇప్పుడు ప్రతి సమస్య కూడా ఒక కారణం ఉంటుంది. బంగాళాఖాతంలోనే ఎందుకు వచ్చింది? పసిఫిక్ మహాసముద్రం మూలకంగా. పసిఫిక్ సముద్రం అనేది ఎక్కడి నుంచి ఉంది మనకి? ఈ సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్ ఇక్కడి నుంచి మొదలుపెట్టి గ్లోబ్ అంతా చుట్టుకుంటూ వచ్చి చివరికి అమెరికాలో ఉండే శాన్ ఫ్రాన్సిస్కో దాకా వస్తుంది. విశాలమైనటువంటి సముద్రం, అత్యంత పెద్ద సముద్రము, లోతైనటువంటి సముద్రము, ఎక్కువగా ఇలాంటి వచ్చేటువంటి సముద్రము. ఇది ఒక్కటే కాకుండా ఇండోనేషియా లాంటి చోట అదే సముద్రంలో భూమిలో సముద్రం లోపల అగ్నిపర్వతాలు కూడా ఉన్నాయి. లాస్ట్ టైం ఆ అగ్నిపర్వతం పేలడం మూలకంగానే ఐ థింక్ December 25, 2011 అనుకుంటాను వచ్చింది. సో ఇలాంటి వాటిల్ని ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ కలిసి నిరోధించాలి. అంటే ఎవరు చేయాలి? ప్రపంచాన్ని మొత్తానికి సొల్యూషన్ ఏంది అంటే కార్బన్ ఎమిషన్స్ అనేటువంటిది తగ్గించుకోవాలి. కార్బన్ ఎమిషన్స్ తగ్గించుకోవాలంటే పెట్రోల్, డీజిల్ వాడకం తగ్గించాలి, గ్యాస్ వాడకం తగ్గించాలి, థర్మల్ పవర్ ప్లాంట్స్ అనేటువంటివి తగ్గించుకోవాలి. మరి దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ పెట్టుకోవడం అనేది ఆల్టర్నేటివ్. ఇది ప్రపంచంలో ఉండే అన్ని దేశాలు కలిసి చేయాలి కాబట్టి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీని మీద ఒక రెజల్యూషన్ కనుక పాస్ చేస్తే అప్పుడు అందరూ కూడా సిద్ధపడతారు. మీకు ఇంకో సంగతి తెలిసిన 2029 నాటికి జర్మనీలో థర్మల్ పవర్ ప్లాంట్స్ కానీ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కానీ ఉండకూడదు, మొత్తాన్ని డిస్మాంటిల్ చేయండి అని చెప్పి జర్మనీ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. మరి ఇప్పుడు జర్మనీ వాళ్ళకి పవర్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు ప్రస్తుతము రష్యాకి ఉక్రెయిన్కి మధ్య వచ్చిన వారు మూలకంగా వాళ్ళ దేశాల మధ్య ఉండేటువంటి గ్యాస్ పైప్ లైన్ ఏదో టైట్ చేశారు, పగలగొట్టడం ఏదో చేశారు. రేపు వింటర్ సీజన్లో నిజంగా చచ్చిపోతారు వాళ్ళు కనుక ఇంట్లో హీటర్లు లేకపోతే. మరి అట్లాంటప్పుడు సొల్యూషన్ ఏంటి అనేసి అంటే ఆఫ్రికాలో మీరు పవర్ ప్లాంట్స్ పెట్టండి, థర్మల్ పవర్ ప్లాంట్స్ కాకుండా సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టుకోండి. 10,000 మెగావాట్లు, 20,000 మెగావాట్లు, 50,000 మెగావాట్లు, 1,00,000 మెగావాట్లు పెట్టుకోండి.
765 కేవీ లైన్స్ ద్వారానో 1100 కేవీ లైన్స్ ద్వారానో మీరు యూరోపియన్ కంట్రీస్ తెచ్చుకోండి, 40-50 కంట్రీలకి. అక్కడ ఆఫ్రికాలో ఉండే 40-50 కంట్రీల్లో వాళ్ళకి ఉద్యోగం వస్తుంది, ఎకనామికల్గా అభివృద్ధి చెందుతారు, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి, ట్రాన్స్పోర్టేషను, స్కూల్స్, ఎడ్యుకేషను అన్నీ వస్తాయి. వాళ్ళు డెవలప్ అవుతారు, యూరోపియన్ కంట్రీస్లో డెవలప్ అవుతారు. ఇది చేయాల్సిన పని. ఎవరి కుట్ర ఉంది బుడిమేరు వెనుక? ఇందులో కుట్ర అంటే ఏముంటుంది అబ్బా, అది దాన్ని పరిరక్షించాలి. విజయవాడకి ఎప్పుడైనా ఇది ముప్పై అన్న ఉద్దేశంతో అక్కడ రెగ్యులేటర్ పెట్టారు. ఇందులో కుట్ర అంటే ఏముంటుంది, అందులో ఏదో కుట్ర గిట్రాలంటే పెద్ద పెద్ద పదాలు వాడబాకుండా మీరు అనవసరంగా ఎందుకు జనాలు భయపడతారు నాకు అర్థం కాదు. అది ఏదో అది బుడమేరు గవర్నమెంట్ ఫెయిల్యూర్. అది ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం అనేది డెఫినెట్గా గవర్నమెంట్ తప్పే. ఇప్పుడు విజయవాడకు వరద అనేది జగన్ 5 ఏళ్ళు చేసిన పాపమే అని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. ఆయనకు బుడిమేరు ఏమో తెలియదు, బాగులేమో తెలియదు, బంకలేమో తెలియదు, ఏం తెలియదు అని చెప్తున్నారు. ఏంటి సార్? పిచ్చివాగుడే ఇదంతా. నువ్వు ఇప్పుడు కుట్ర అని అన్నావు చూసావు, దీన్నే కుట్ర అంటారు. ఓకే. ముఖ్యమంత్రి హోదాలో ఉండేటువంటి వాడికి ఇండియాలో రివర్స్ ఏమున్నాయి, ఏ రివర్ మీద ఏ ప్రాజెక్ట్స్ ఉన్నాయో తెలీదా? కృష్ణా రివర్ మీద ఏమేమి ప్రాజెక్ట్స్ ఉన్నాయో తెలీదా? శ్రీశైలం ఏంటి, శ్రీశైలం స్టోరింగ్ కెపాసిటీ ఎంత అని తెలుసా? ఒక సామాన్య మానవుడికి నాకే తెలిసే, ఆయన తెలీదా? తెలియకుండా ఎట్టుంటుంది? మరి పిచ్చివాగుడు వాగుతారు కానీ వీళ్ళు జనాలు పిచ్చోళ్ళని చేయాలని చూస్తారు. కానీ హోంమంత్రి అంతనే చెప్తుంది, ఆమె తీసేబా, ఆమెకు తెలియదు కదా చెప్పిందామా. చెప్తున్నాడు. అదే చెప్తున్నాను కదా నేను, వీళ్ళకి హాఫ్ నాలెడ్జ్ ఫెలోస్ అనమాట వీళ్ళందరూ. నువ్వు చెప్తే నిజం చెప్పు, నిజం చెప్పడానికి నీకు ఇష్టం లేకపోతే నోరు మూసుకు కూర్చో. అంతేగాని అబద్ధాలు చెప్పి జనాలు భయపెడితేట ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, ఎన్నిసార్లు నమ్ముతారు జనాలు? బుడమేరు అనేటువంటిది 170 కిలోమీటర్ల ప్రయాణం చేస్తుంది. అది వచ్చి అల్టిమేట్గా కృష్ణా నదిలోనే కలుస్తుంది. అక్కడి నుంచే బుడమేరులో నుంచి వాటర్ వచ్చేటప్పుడు కృష్ణా రివర్లో కూడా వాటర్ కనుకుంటే అది కృష్ణా రివర్లోకి వెళ్ళదు. వెళ్ళకపోతే ఏం పడుతుంది? అది ఊరి మీద పడుతుంది. అదే జరిగింది ఇప్పుడు. దాన్ని కొంతవరకు నిరోధించడానికని చెప్పి 11 గేట్స్ తోటి అక్కడ ఒక రిజర్వాయర్ లాంటిది కట్టారు. ఆ రిజర్వాయర్ అనేటువంటిది ఏంటి, కట్టి వాటర్ని కొల్లేరు రివర్లోకి డైవర్ట్ చేస్తున్నారు. ఆ లాగులు ఎత్తేసారు. లాగులు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? వాటి మీద ప్రెషర్ కనబడితే డ్యామేజ్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అందుకని 3 గంటలకి చెప్పే ఎత్తేసారు. అప్పుడు ఏం చేసి ఉండాలి? మేము ఇలా లాకులు తీసేస్తున్నాము, 4-5 గంటలు పడుతుంది మీ ప్రాంతాలకు రావడానికని విజయవాడలో ఉండేటువంటి ఆ సింగు, నున్నా, గిన్నా ఉన్నాయి కదా, ఆ ప్రాంతాల్లో ప్రజలందరికీ రాత్రిపూట మైకులు పెట్టి చెప్పుండాల్సింది. ఆ పని చేయాలి కదా. 4-5 గంటలు పడుతుంది, మేము లాకులు ఎత్తేసాము, 4-5 గంటలు పడుతుంది, మీరు జాగ్రత్త పడండి, ముందు పలానా దగ్గరికి వెళ్ళండి అని చెప్పాలి. ప్రభుత్వమే చెప్పాలి. అక్కడి నుంచి పోయినటువంటి పిల్ల పాపలతో పోయినటువంటి వాళ్ళందరికీ కూడాను ఎక్కడో ఒక చోట వసతి సౌకర్యం కల్పించాలి. ఇప్పుడు స్కూల్స్, కాలేజెస్లో ఒక్కొక్కటి 10 ఎకరాలు, 20 ఎకరాలు, 30 ఎకరాలు, యూనివర్సిటీ అయితే 1000 ఎకరాలు ఎందుకు ఉంటుంది? ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు, హెవీగా వర్షాలు పడ్డప్పుడు, వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు ప్రజల మాన ప్రాణాన్ని కాపాడడానికి కోసం మాత్రమే పెడతారు. గవర్నమెంట్ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ ఇప్పుడు నారాయణ చైతన్య కాలేజీలాగా ఉండవు. 4 అడుగులు మెట్లు కట్టి, 4 అంతస్తులు కట్టి, 2వ గేట్ లేకుండా జనాలు జావగొట్టే పరిస్థితిలో ఉండదు. నారాయణ స్కూల్స్లో కనుక ఒకసారి మీరు నిజంగా కనుక చూస్తే అన్నీ కూడాను వైలేషన్స్ తోటి కట్టినటువంటి బిల్డింగ్స్లోనే పెడతారు. దట్ ఈస్ అ డిఫరెంట్ టాపిక్, వదిలేయి. ఇప్పుడు విజయవాడకు వరదలు వస్తే ఏ సీఎం కూడా చేయని, దేశంలో ఏ సీఎం కూడా చేయని 75 సంవత్సరాల వయసులో కలెక్టరేట్ ఆఫీస్లో అర్ధరాత్రి 2 గంటలకు వరదని మానిటరింగ్ చేయడము, ఆ తర్వాత 3 గంటలకు బురదలో దిగడము అనేది చంద్రబాబు చేస్తున్నారు. ఇవన్నీ షో ఆఫ్ బిజినెస్ అయ్యా. ఆయన అంతా ఇలాగే చేస్తూ ఉంటాడు. ఇంతకుముందు కూడా ఇంతేగా. 12 సంవత్సరాల కింద గోదావరిలో పుష్కరాలు వచ్చినప్పుడు కూడా ఇలాగే చేశాడు. ఆయన ఏదో షూటింగ్ పెట్టడానికి, చేయడానికి, ప్రపంచవ్యాప్తంగా ఆయన పేరు ఏంటో తెలియడానికి కోసం అని చెప్పి చేశాడు. అల్టిమేట్గా ఏమైంది, 30 మంది చచ్చారు. పోనీ 30 మంది చచ్చిన తర్వాత అయినా కానీ మనిషిలో ఏమన్నా మార్పు వచ్చిందా అంటే దానికోసం ఒక కమిషన్ వేశాడు. ఆ కమిషన్ వాళ్ళు రిపోర్ట్ ఏమిచ్చారు? డేటా అంతా ఎగిరిపోయిందండి అని రిపోర్ట్ ఇచ్చారు. హైటెక్ బాబు కదా ఆయన. హైటెక్ బాబు అయితే డేటా ఎట్ట ఎగిరిపోతుంది? అంత మాత్రం జనాలను పిచ్చోళ్ళని చేస్తే ఎట్లా? కమిషన్ వేసావు, డేటా ఎగిరిపోయిందని వాళ్ళు చెప్తారు. డేటా ఎట్లా ఎగిరిపోతుంది? సర్వర్స్లో డేటా ఎగిరిపోవడం అంటే సామాన్యం కాదు. సర్వర్స్లో డేటా స్టోర్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఫైర్ వాల్స్ ఉంటాయి. ఆ ఒక్కొక్క ఫైర్ వాల్ 5 crores ఉంటుంది. చంద్రబాబు మరి హైటెక్ బాబు కదా, 40 years ఇండస్ట్రీ, హైటెక్ బాబు. హైటెక్ సిటీ అంతా నేనే కట్టాను, సత్యానాథన్ అమెరికా వెళ్ళమని చెప్పి నేనే చెప్పాను, బిల్ గేట్స్ గారికి అడ్వైజ్ ఇచ్చింది నేనే అంటాడు ఈయన. మరి అట్లాంటప్పుడు డేటా ఎట్ట ఎగిరిపోతాయా? జనాలను పిచ్చోళ్ళని చేయడం కాకపోతే 30 మంది చచ్చిపోతే మటుకు డేటా ఎగిరిపోయింది అంటాడు. డేటా ఎట్లా ఎగిరిపోతుంది? సీసీ కెమెరాలు ఏమైనాయి? అన్నీ ఉంటాయి కదా. జనాలను పిచ్చోళ్ళని చేయడం తప్ప ఇంకేం లేదు. ఒక పక్క హైటెక్ బాబు అంటాడు, చేసే పనులన్నీ కూడా లోటెక్ బాబు చేస్తాడు. చీప్ టాక్టిక్స్ అయ్యాయి ఇవన్నీ.